నా సొంత గ్రామం కరీంపూర్ గ్రామంలో నేను నా కుటుంబ సభ్యులతో కలిసి నా గ్రామ ప్రజలు నా కుటుంబ సభ్యుల మాదిరిగా నేను వాళ్లకు దగ్గరగా చూసి కులమతాలు లేకుండా అందరినీ సరి సమానం చూసుకుంటూ ఈ రాజకీయంలో 35 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీకి సంబంధించి ఒకటే పార్టీతో సంబంధం పెట్టి గడుపుతూ ఇటువంటి నాతోటి అయిన సహాయ కార్యక్రమాలను ముందు తీసుకువెళ్తూ ఈరోజు వరకు సాగుతూ ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాను. ఈరోజు మా గ్రామ పెద్దలు, చిన్నలు, అన్నదమ్ములు అందరు కలిసి ఈరోజు నా దగ్గరికి వచ్చి, అన్సారీ గారు ఈరోజు మీరు చేసే కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు మీరు చేసినారు. నా ఆర్థిక సహాయాన్ని బట్టి, నా సంపదను బట్టి నేనేదో తక్కువనో ఎక్కువనో చేసుకుంటూ వచ్చిన కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి. కాబట్టి ఈ రోజుల్లో కొన్ని డబ్బులు ఇస్తే ఆడిబిడ్డ పెళ్ళి అంటే ఒక లేని వారికి ఉన్నవారికి ఏం అర్థం కాదు. డబ్బు అంటే లేని కష్టాలతో వెతికే వాళ్లకు డబ్బు అంటే చాలా కష్టమని, ఆ కష్టాలతో చిన్న స్థాయి నుంచి స్థాయికి నేను వెతికినా నాకు అన్ని అనుభవాలు ఉన్నాయి. కాబట్టి నా ఊరు గ్రామ పెద్దవాళ్ళు అందరూ వచ్చి, హిందూ ముస్లిం అన్నళ్ళు అందరూ కలిసి వచ్చి నా మీద ఈ 3 పథకాలను మీరు అమలు చేసి మీరు డిక్లేర్ చేయాలని అంటే వాళ్ళ మాటలు నేను తీయలేను. వాళ్లకు ఎప్పుడైనా రుణపడి ఉంటా. నా తల్లిదండ్రుల తర్వాత నా గ్రామ ప్రజలే నాకు తల్లిదండ్రులు, అన్నదమ్ములు. నేను ఎక్కడ వెళ్ళినా నేను ప్రతిరోజు ఏ రాత్రి అయినా కానీ నా గ్రామానికి వచ్చి నిద్రపోతా. అందరికీ తెలుసు నేను ఉండాలంటే దుబాయ్లో ఉండొచ్చు, నేను ఉండాలంటే హైదరాబాద్లో ఉండొచ్చు, కానీ నేను ప్రతిరోజు నా గ్రామాన్ని వచ్చి నేను అందరితో కలిసిమెలిసి నేను గ్రామంలో వచ్చి కలిసి వెళ్తా. అయినా ఇప్పుడు నా పెద్దవాళ్ళు చెప్పినందుకు వాళ్ళు మాట తీయకుండా నేను నా ప్రాణం ఉన్నన్ని రోజులు తర్వాత నా పిల్లలు కూడా ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలని నేను కోరుతున్నా. కాబట్టి మాట ఇచ్చిన తర్వాత మాట తప్పెటికి కాదు. ఇది పోలీస్ అన్సారీ ఏది చెప్తాడో అది బరాబర్ చేస్తాడు. నేను ఆడిబిడ్డ పెళ్లికి 1,11,100 ఫంక్షన్ హాల్ ఫ్రీ, మగబిడ్డ పెళ్లికి 51,000 ఫంక్షన్ హాల్ ఫ్రీ. ఎవరు తక్షణం చనిపోయినా వారికి 10,000 సహాయము వెంటనే నేను ఇస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను. తప్పక ఏదో చెప్తున్నాడు ఎలక్షన్లో ఎన్నికలు వస్తే నా ఇంటికి సర్పంచ్ అవసరం లేదు, నా ఇంటికి ఎంపీటీసీ అవసరం లేదు. నా గ్రామస్తులు అందరు కలిసి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాం. ఒక వ్యక్తిని మీరు పటేల్ మీరు సపోర్ట్ చేయాలంటే నా ధర్మ సాక్షిగా, నా తల్లిదండ్రుల సాక్షిగా నేను న్యాయంతో 10 రూపాయలు నా జేబు నుంచి పెట్టి న్యాయంగా సపోర్ట్ చేసి కష్టపడి నేను సపోర్ట్ చేసి నేను బరాబర్ ఇది చేస్తా. కానీ నేను మోసము నేను ఒకరితోటి సహాయం తీసుకొని నేను మోసం చేయలేదు. ఎవరికి మోసం చేసినా, ఎవరిని 10 రూపాయలు ముంచినా, ఊర్లో ఎవరికి ద్రోహం చేసినా వాడిని ముంగలొచ్చి నిలబడి చెప్పమని వానికి నేను బరాబర్ లొంగుతా. కానీ నా ప్రేమ ఉన్నది, నా ఊరు మీద ప్రేమ ఉన్నది. నేను ఈడ పుట్టిన నా కుటుంబం పోలీస్ పటేల్ కుటుంబం. నా తాత తండ్రి ఇక్కడ పోలీస్ పటేల్ ఇక్కడ చేసిన వాళ్ళు. కాబట్టి నేను వాళ్ళది పెద్దలది కూడా ఎట్లా ఇల్వ ఉన్నదో నా ఇల్వ కూడా నేను అదేవిధంగా నేను గడుపుకుంటూ వచ్చిన. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా అదే ప్రేమతోటి నా ఊరు వాళ్ళతోటి కలిసిమెలిసి నేను ఈ పథకాలను కంటిన్యూ చేస్తానని నేను ప్రామిస్ చేస్తున్నా అని అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం.